డాక్టర్ హరి రమాదేవి మనతో ఉన్నారు. ఆమెను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇప్పుడు చెప్పండి మేడం, ఉమెన్ డే సెలబ్రేషన్ ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారు మేడం మీరు ఈరోజు? ముందుగా ఈరోజు ఇక్కడ తెలంగాణ భవన్లో చూశారు అశేషమైనటువంటి మహిళా ప్రజానీకం ఇక్కడికి వచ్చిండ్రు. ఇంతమంది తరలి వచ్చిండ్రు వాలంటరీగా, ఎవరు తీసుకొచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన మహిళలు చూసాము. ఈ సందర్భంగా మన రాష్ట్ర మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పటివరకే మహిళలు ఎన్ని రంగాలలో ముందుకు వచ్చినప్పటికీ కూడా ఇంకా ఆ వివక్ష అనేది కొనసాగుతుందని మన కవితక్క గారు ఇప్పటి వరకు మాట్లాడినప్పుడు చెప్పారు. ఏంటంటే ఇంకా కూడా ఇంట్లో చూడాలి, బయట చూడాలి, ఇన్ని రకాలుగా మనం ఇప్పుడు ఇంట్లో కూడా బాక్స్ పెట్టుకుని వచ్చినాం మన పిల్లలకి అనేది ఒకటి తీసుకొచ్చింది. అది వాస్తవం అండి. ఈ రోజు వరకు కూడా వివక్ష కొనసాగుతుంది. అది పోవాలి. ముందు అది ఎవరు పోవాలి అంటే గృహంలో ఉన్న గృహిణి లోపలే ముందు మార్పు రావాలి, తల్లిదండ్రుల లోపల రావాలి. ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా ఒకే రకంగా చూడాలనేటువంటి మార్పు ముందు రావాలి. అది వచ్చినప్పుడే తప్పనిసరిగా సమాజం ముందుకు పోతుంది, ఈ వివక్ష అనేది మరి మరుగున పడుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంద్రమ్మ రాజ్యంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు, ఇది మహిళల ప్రభుత్వం, మహిళల సంక్షేమం కోరుకునే ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండే. ఈ వాక్యాలను ఎట్లా చూడాలి? అది ఇప్పుడు మనం చెప్పడం వరకే జరుగుతుందండి. చేతలలో ప్రభుత్వం ఎక్కడ చూపించట్లేదు. మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి గత డిసెంబర్కే 1 year అయిపోయింది. సంవత్సరం కాలం పాలన చూసిండ్రు. గతంలో 10 సంవత్సరాలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి పాలన చూసిండ్రు, కేసీఆర్ గారి పాలన జనం. అప్పుడు అడగకముందే అన్ని చేశాను. నేను ఒక డాక్టర్ని. ఈ విధంగా చూస్తే ఒక మహిళ గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడే ఆమెకు న్యూట్రిషన్ కిట్ అప్పుడు, ఎందుకంటే నాకు వచ్చిన పేషెంట్స్ పట్టుకొచ్చి వాడొచ్చు అమ్మ గవర్నమెంట్ ఇచ్చింది అడిగేవారు. అలాంటి సందర్భాలలో కూడా చాలా మంచిదమ్మ వాడాలని చెప్పేసి నేను సజెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుండి మొదలుకొని డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడైతే 12,000 ఇలాంటి కిట్తో పాటు డబ్బులు కూడా ఇస్తూ పేద మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ అక్కడి నుండి మొదలుకొని షాది ముబారక్ అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది, పెళ్లి దాకా చదువు విద్యాపరంగా అన్ని రకాలుగా కూడా అది సహాయం చేసిన ప్రభుత్వం ఏది అంటే తెలంగాణ ప్రభుత్వం. గతంలో ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం. ఇవాళ చూస్తే ఇలా మాటలు చెప్పడం తప్ప నేను దాంతోపాటు కళ్యాణ లక్ష్మిలో నేను ఇంకా తులం బంగారం ఇస్తాను చెప్పాను. మరి ఏదైనా అసలు కళ్యాణ లక్ష్మి రావట్లేదు, 1,16,000 రావట్లేదని అందరూ మొత్తుకుంటా ఉన్నారు. మరి ఏ విధమైనటువంటి కూడా ఇంప్లిమెంట్ కాలేదండి. ఒకటి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది ఏంటిదంటే ఉచిత బస్సు. అందులో కొట్టుకోవడం, తన్నుకోవడం, రోజు గొడవలే, రోజు గొడవ. ఇది ఒకటి తప్ప వాళ్ళు చేసింది ఏది లేదు. మళ్ళీ వాళ్ళది మహిళా శక్తి అనేది ఎందుకండి, ఉన్నదే సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది కదా. కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజలు మోసం ఇంకెన్ని రోజులు చేస్తారు. ఇప్పటికే గ్రహించారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో బుద్ధి చెప్పిండ్రు. ఎక్కడైనా రూలింగ్ గవర్నమెంట్ ఉన్న కాడ వేరే పార్టీ వచ్చింది చూసినామా, ఫస్ట్ టైం ఇలాంటి జరిగింది. ఇప్పటికైనా సరిదిద్దుకొని మహిళలకు ఏమి హామీలు ఇచ్చారో, మహిళా చేతుల్లో ఆయుధం ఉంది, తప్పనిసరిగా ప్రభుత్వం ముందుకు సాగాలని చెప్పేసి మీ ద్వారా మేము కోరుతాము. మేడం, మరి ఇంకో విషయానికి వస్తే ముఖ్యమంత్రి అంటున్నాడు ఇక్కడ మొత్తం మహిళలకు అన్ని విధాలుగా ఆదుకునే ప్రభుత్వం అది. ఇప్పటికీ ఆల్రెడీ మేము గ్యాస్ సిలిండర్ కావచ్చు, లేకుంటే గృహలక్ష్మి కావచ్చు, మళ్ళీ 2,500 ఇస్తామని చెప్పాము, అత్తకేమో 4,000 ఇస్తామని చెప్పాము. అంటే మహిళలకి రాష్ట్రంలో పెద్దపీట వేస్తున్నాము. మీరు ఎవరు ఏమనుకున్నా కానీ మహిళల ప్రభుత్వం మీద ఇంద్రమ్మ ప్రభుత్వం అంటుంది. దీన్ని ఎట్లా చూడాలి? అది చెప్పడం వరకైతే కరెక్ట్గా జరిగింది. గత ఎలక్షన్స్లో అట్లా దొడిదారిని ఇవన్నీ హామీలు ఇచ్చి నమ్మి పోసపోయి ఆ జనమందరూ కూడా ఓట్లేసి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాక ఇవాళ గ్రామాలలో కానీ గ్రౌండ్ స్థాయికి పోయి చూడండి, మా చెప్పుతో మేమే కొట్టుకోవాలని చెప్పేసి పరిస్థితులు అంటున్నారు. ప్రజలను అడిగి చూడండి, అది తెలుసు. వీళ్ళు అనుకుంటే సరిపోదు. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు అనుకుంటే సరిపోదండి. బయటికి వెళ్ళి చూస్తే గ్రౌండ్ స్థాయిలో ఎలా ఉందని తెలుస్తుంది. ఒక్కటని ఇంప్లిమెంట్ అయిందని వాళ్ళు గృహలక్ష్మి అంటారు. ఏదో కొన్ని చోట్ల 0 బిల్ వస్తుంది, అందరికీ రావట్లేదు. అది ఎంతమంది పేద మహిళలు ఉన్నారు, పేద పూరి గుడిసెలు, అందరికీ రావట్లేదు. అది ఈవెన్ ఏంటి సిలిండర్ది కూడా అంత కడుతున్నారు వీళ్ళు. కొంతమందికి పడుతున్నాయి అంటున్నారు, కొంతమందికి మళ్ళీ రిటర్న్ అవి సబ్సిడీ కింద ఇవ్వడమే లేదని చెప్తున్నారు. 2,500 ముచ్చటే లేదు, స్కూటీ ముచ్చటే లేదు. ఏదండి ఒక చోట కూడా ఏది జరగలేదు. ఎక్కడ జరిగింది వాళ్ళు చెప్పుకుంటే సరిపోదు కదా. ఒక డాక్టర్గా చిన్న పిల్లల పైన అగత్యాలు, మహిళల పైన అగత్యాలను అంటే ఎట్లా చూడాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత జరుగుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్లా ఉంటుంది. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఇది చాలా అంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనండి. గతంలో ఇన్ని అరాచకాలు, ఇన్ని ఆగాయిత్యాలు అయితే ఎక్కడ జరగలేదు. పొద్దున్న లేస్తే పేపర్ ఓపెన్ చేయాలంటే భయంగా ఉన్నది. ఎక్కడ చూసినా కూడా ఆడపిల్లల మీద అత్యాచారాలు, చిన్నపిల్లల మీద, ఒక కూతురు మీద తండ్రి చేసిన సందర్భాలు మధ్య చూసినాం. ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నా మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి వ్యవస్థ ఎందుకు ఇట్లా మరి ముందుకు సాగుతుంది అనేది అర్థం కావట్లేదు. దాంతోపాటు మర్డర్లు కూడా అండి, ఎప్పుడో 20, 25, 30 ఏళ్ళ కింద జరిగినటువంటి వాళ్ళు ఎక్కడ పడితే కూడా పట్టపగలు. ఈవెన్ వరంగల్లో 2-3 మర్డర్లు ఈ మధ్య జరిగినాయి. పట్టపగలు. డాక్టర్ సుమంత్ రెడ్డిది ఒకటి, ఇంకోటి ఆ డిమార్ట్ ముందు మెయిన్ రోడ్డు ఒక అతను 2 ఆటో వాళ్ళు కొట్టుకొని మధ్యాహ్నం పూట ఇలాంటి జరగడం అయితే, ఇలాంటి కోకలలు ఇది ఒకటి ఉదాహరణలు మాత్రమే. అలా జరుగుతున్నా కూడా మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? మరి వీళ్ళ పాలనా వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టు కదా. ఒక రంగం కాదు, ప్రతి రంగంలో ఫెయిల్యూర్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా
మా బీఆర్ఎస్ మహిళల తరపున అందరి తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే ముఖ్యమంత్రి ఈరోజు గ్రాండ్గా అని అన్నారు కదా, గ్రాండ్గా కాదు, అక్కడ ఏదైతే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం అనుకో, ఇప్పుడు ఏదైనా స్కీమ్ ఇచ్చినాం డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకు ఇచ్చినాం, కానీ కొన్ని తాలపు చేయలు ఇవ్వలేదు, కొన్ని అక్కడ ఉన్నాయి ఇచ్చినాయి, ఇంకా వాళ్ళ ఇళ్ళలో పోలే. ఏవైతే అవి ఇవ్వాలి యథావిధిగా వాళ్ళకు ఇచ్చినాం కదా. నాకు ఈరోజు నిన్నటి నుంచి ఈరోజు ఒక 50 మంది దాకా కాల్ చేసిర్రు, ఆడికి బెదిరిస్తున్నారట. కాల్ చేసి ఏదైతే లోకల్ నాయకులు ఉంటారో బెదిరిస్తున్నారట, మీకు పెన్షన్ రాదు, మీకు లేకపోతే కొత్త రేషన్ కార్డు రాదు, లేకపోతే ముందు మీకు బెడ్రూమ్ వచ్చింది కదా అది రాకుండా చేస్తాము, మీరు ఈ రోజు ఖచ్చితంగా అటెండ్ కావాలి మీటింగ్. అది బెదిరించి ఉన్న స్కీములు రావని బెదిరించి కొందరిని, పైసలు ఇచ్చి కొందరిని బెదిరించి అదిరించి తీసుకుపోతున్న ప్రోగ్రామ్ ఇది. అంత చెండాలంగా తయారైండు ఆ ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి అనడానికి ముఖ్యమంత్రి పేరు నిన్న కూడా వాళ్ళు మర్చిపోయారు. ఎవరైనా వాళ్ళ మంత్రులే మర్చిపోతారు, ఇంకా ఆడవాళ్ళకు మంచిగా అంతా ఉదారకం చేసిండా అని అన్ని చేసిండని గుర్తుంటుందా? బెదిరించి తీసుకోబోతుంటారు. అది గ్రాండ్గా ఎట్లయితే తమ్ముడు 6 గ్యారంటీల పథకాలు అమలు చేసినాము, మొత్తం మహిళల గురించే. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట చేస్తున్నాము, గ్యాస్ సబ్సిడీ చేసాము, మళ్ళీ గృహజ్యోతి పథకం ఇచ్చాము, మళ్ళీ 2500 ఇచ్చాము, మహిళల స్కూటీ ఇస్తున్నాము. సో ఇవి రకరకాల పథకాలు మహిళల గురించే ఇస్తున్నాము. ఇండ్లు కూడా ఆఖరికి ఇద్దరం ఇచ్చే ఇండ్లు కూడా మహిళల పేరు మీదనే ఇస్తున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. మీరేమో ఏం లేదంటారు. దీన్ని ఎట్లా చూడాలి మేడం? ఇప్పుడు మీరే గుర్తు చేసిర్రు కదా, ఇందిరమ్మ గృహాలు డబుల్ బెడ్రూమ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టించిన 30,000 బెడ్రూమ్లు ఇవ్వకుండా ఇక కోడ్ వచ్చిందని మిగిలిపోయినాయి. అవి ఇంకా కూడా అవి బెదిరించి ఇప్పుడే తీసుకుపోతుండని నేను చెప్పిన. ఇక మహిళలకు గ్యాస్ అంటే ఇప్పుడు అంతటా ఎందుకు ఊర్లలో అంతటా తిడుతున్నారు. ఇప్పుడు మేమే ఉన్నాం, మా అపార్ట్మెంట్లోనే మొత్తం 68 ప్లాట్లు ఉంటాయి. ఒక్కరికి కూడా లేని వాళ్ళు ఉన్నారు, రెంట్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం లేని వాళ్ళు పాపం చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు. సరే ఉన్నోళ్ళకి ఏం లేని వాళ్ళకి ఇప్పటి వరకు ఒకళ్ళు కూడా రాలే. ఎవరికైనా వచ్చినట్టు చూపెడితే మా దగ్గర ఊర్లలో ఉంటే నెత్తి మన్ను పోస్తున్నారు. ఇంకోటి మహిళలకు ఏమన్నాడు 2500 అన్నాడు, ఎవరికన్నా వచ్చినాయా? ఇప్పటి వరకు ఆ ముచ్చట ఊసేలేదు, 2500 లేదు. ఇంకోటి 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తామని ముసలమ్మకు వచ్చిందా? తులం బంగారం ఏడవా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కడ పోయింది మరి? ఇప్పుడు ఇన్ని హామీలు గ్యారంటీలు, స్కూటీలు అనరి అందరికి స్కూటీలు ఏడవా? ఇప్పుడు ఉన్న బతుకమ్మ చీరలు కూడా ఇవ్వకపోయా, జాకెట్ బట్ట కూడా ఇవ్వకపోయా లాస్ట్కు. ఇప్పుడు నువ్వు మహిళల పక్షపాతి, నేను మహిళలకు చేస్తున్నా అని చెప్తే మన్ను వస్తున్నారు తెల్లారులేసారు రేవంత్ రెడ్డి మీద. అంటే బతుకమ్మ చీరకు బదులు డబ్బులు ఇచ్చేసింది కదా ప్రభుత్వము. అంటే కేసీఆర్ 500 షేర్ ఇస్తే మేము అన్ని మాటలు పిట్టల ద్వారా మాటలు, అన్ని బుడ్రకాని మాటలు మాట్లాడుతుండు. ఆ మాటకు అన్నారు అంతులేదు. అంతకుముందు కార్యకర్త ఉన్నప్పుడు అట్లే మాట్లాడండు, పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అట్లే మాట్లాడండు, లేకపోతే ముఖ్యమంత్రి అయినాక కూడా అట్లే మాట్లాడండి. ఏమైనా తేడా ఉన్నదా? ముఖ్యమంత్రి హోదాలుండి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడా? ఒక చిల్లరగాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా మరి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కళ్యాణ లక్ష్మి మాత్రమే ఇస్తాము, తులం బంగారం ఇవ్వమని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది మంత్రి. ఈ వాక్యాలను ఎట్లా చూడాలి? ఇక ముఖ్యమంత్రి లోపల అనుకున్నట్టు అని నేను బయటకు చెప్పిండు అంతే. ఇప్పుడు ముఖ్యమంత్రి 100 హామీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు, అందులో ఏది చేయలే. ఇక ఆయన చేయలేదని ఆయన చెప్తలేడు, ఈయన చెప్తుండు అంతే తేడా. ఆయన ఇచ్చేది లేదు, ఈయన ఇచ్చేది లేదు. ఏమన్నా దాంట్లో డైరెక్ట్ చెప్తే ఏమున్నది? ముఖ్యమంత్రి అనుకున్నదే చెప్పమన్నదే చెప్పిండు కదా. మంత్రిది ఏముంటుంది? ముఖ్యమంత్రి ఏది చెప్పమంటే కదా చెప్తారు మంత్రులు. కమిటీది ఏముంటుంది మంత్రులది? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కన్సంతంలో మంత్రివర్గం నడుస్తున్నట్లన్నా నడుస్తలేదు, కానీ ఇది ఎగ్గొట్టేది నడుస్తుంది. మింగేది నడుస్తలేదు, కుర్చీ లాగే దాంట్లో నడుస్తలేదు, కానీ ఇంట్లో ఎగ్గొట్టే దాంట్లో ప్రజలకు ఎగ్గొట్టే దాంట్లో అందరూ సమానమే ఉన్నారు. ఇప్పటికి 15 నెలల పాలన అయిపోతుంది రాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. మరి మంత్రివర్గ విస్తరణ చేసుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే 150 చరిత్ర ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీకి అదొక లెక్కన. ఇక అంతటా వేరు కదా. ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి, అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రభుత్వాలు వచ్చినాయి. ఇంత చెండాలమైన, ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ వ్యతిరేకం వచ్చిన ప్రభుత్వము ముఖ్యమంత్రి ఇదే. ఎందుకంటే ఇప్పుడు మంత్రివర్గం చేసిండ్రు అనుకో, ఉన్న కుర్చీ ఖచ్చితంగా పోతుందని తెలుసు. ఆడ కూడా పిలిచి చివాట్లు పెడుతున్నారట. ఓలకి ఓల వేయకుంటే ఇప్పటికే రివర్స్ ఉన్నది. ఆయనతో మధ్యవర్గం అయితే ఆయనతో ఊడుతుందని మరి ఏమన్నా అనుకుంటాడో ఏమో. అంటే ఇక్కడ పీఎంను కలుస్తున్నాడు ముఖ్యమంత్రి. ఆయన నాకు అన్న లాంటి వాడు, నేను ఒక సీఎంను, ఆయన ఒక పీఎం, కలవక తప్పదు ఏ పార్టీ అయినా అని చెప్పేసి అంటున్నాడు. మరి కిషన్ రెడ్డి గురించి ఎందుకు ఆరోపణలు చేయవలసి వస్తుంది? కిషన్ రెడ్డి ఇక్కడ రాష్ట్రానికి బడ్జెట్ రాకుండా అడ్డుపడుతున్నాడు అంటుండే. ఈ వాక్యాలను ఎట్లా చూడాలి? అంటే ఇక ఉన్న సీనియర్ నాయకులను కిషన్ రెడ్డిని వీళ్ళని నెట్టుకెళ్ళి ఈయన ఆ స్థానంలో కూర్చోవాలనుకుంటాడు కదా. అందుకనే బయట ప్రచారం అదే అవుతుంది కదా. ఇక వాళ్ళను ఎంత ఎక్కువ వ్యతిరేకిస్తే వాళ్ళు వేస్ట్ అని ఇక ఈయనకు బాగా సపోర్ట్ వస్తుందని కలిసి మాట్లాడుకొచ్చినట్టున్నాడు మొన్న. ఇక అదే జరిగి వీళ్ళని తీసేస్తేనే కదా ఈయనను మళ్ళీ ఫస్ట్ ప్లేస్లో కూర్చోబెడతాడు. ఏ పార్టీలో కూడా మళ్ళీ నేనే అంటాడు అన్నట్టు పార్టీలు అనుకుంటా. అదే ఉద్దేశిస్తాను అన్నట్టున్నాడు. ఓకే, ఇది పరిస్థితి. ఈరోజు ప్రభుత్వము 1,00,000 మందితో ఏర్పాటు చేస్తున్న సభకు మాత్రము ప్రజలను మాత్రము
ఏ విధంగా పోగు చేస్తున్నారంటే వాళ్ళకి ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లే కావచ్చు, లేకుంటే పెన్షన్ కావచ్చు, రకరకాల ఏ అయితే పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నదో ఇవన్నీ క్యాన్సిల్ చేస్తాము రాకపోతే అని చెప్పేసి బెదిరించి వాళ్ళని సభకు తీసుకుపోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఢిల్లీలో మోడీతోని దోస్తుంటాడు, ఇక్కడ కిషన్ రెడ్డిని తిట్టడం ఏంటి అంటే ఈయన పార్టీ మారే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పేసి సుశీలా రెడ్డి స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది.